థ్యాంక్ యూ అన్న, మీతో స్టెప్ వేస్తున్నాం మేము. సంతోషంగా ఉన్నానన్న, చాలా సంతోషంగా ఉన్నా. ఈ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాను. సార్ రిసీవింగ్ ఎట్లా ఉందన్న? 100% సార్ రిసీవింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు నా ఇంట్లో సొంత మనిషిలాగేనన్న చిరంజీవి గారికి. నేను టాక్ బయటకు వచ్చాక మెసేజ్ చేశారా? మెసేజ్ చేశాను ఆల్రెడీ అయ్యింది. సార్ మెసేజ్ రిప్లై ఇచ్చారు. సూపర్ అన్నారు, అదిరిపోతుంది థియేటర్స్, ఎంజాయ్ చేయండి బాగా అన్న. నేను చెప్తున్నా కదా, అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను 100%. చిరంజీవి గారు కూడా చెప్పారు ఆ మాట, ఇండస్ట్రీలో నీకు తిరుగులేదు. పెద్ద ఇంత మెసేజ్ పెట్టారు, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను. సో యూఆర్ గోయింగ్ టు డూ ఫర్ ఎవ్రీ హీరో అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. మరి అవకాశం ఇవ్వడం అనేది చాలా ఇదన్నా. మీకు చాలా రోజుల తర్వాత ఆయన పిలుపు రాగానే మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైట్ అయిపోయా ఫస్ట్. అంటే ఇంకోటి ఏంటంటే పిలవడం వేరు, పిలిచి 10 నిమిషాలు కలుస్తారేమో అనుకున్నా, కానీ ఫస్ట్ డేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 4 గంటలు కూర్చున్నారన్న, 4 గంటలు మాట్లాడా చిరంజీవి గారితో. అలాగా ఎన్నోసార్లు కలిసా. ఇప్పుడు ఆ ఫస్ట్ టైం కలిసింది వేరు, తర్వాత ఎన్నోసార్లు చిరంజీవి గారిని ఇంట్లో కలిశాను, బయట కలిశాను. సెట్లోని ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, ఎక్కడ కూడా మనం చిరంజీవి గారితో ఉన్నామన్న ఫీలింగ్ మనకు అసలు రాదు. మా మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజుకి హ్యాపీగా ఫుల్ఫిల్ అయింది. అది 5 months అవుతుంది మేము ప్రాపర్గా నిద్రపోక. అంటే అదొక బాధ్యత. బాస్ మా మీద ఒక పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీకి మేము ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో, సాంగ్ హిట్ అవుతుందో, స్టెప్ హిట్ అవుతుందో అని ఒక చాలా ప్రెషర్గా ఉన్నాం మేము. కానీ చాలా అసలు ఎలా ఉందంటే మాకు ఇప్పుడు గాల్లో తేలినట్టుంది, అంత హ్యాపీగా ఉన్నాము. రిలాక్స్ అనమాట. అంటే జస్ట్ ఎంజాయింగ్, వైబ్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అంతే, జస్ట్ రిలాక్స్ అంతే. ఇన్ని సంక్రాంతుల్లో ఈ సంక్రాంతి మీకు గుర్తుండిపోతుంది లైఫ్లో. నెక్స్ట్ లెవెల్ సంక్రాంతి ఇది, మా బాస్ సంక్రాంతి. మీ అందరి అభిమానం ఇంకా మా ఇద్దరి మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకా హెల్దీ కంటెంట్ మా సైడ్ నుంచి మీకు రావాలి. ఒక కంటెంట్ వచ్చిందంటే అట్లీస్ట్ మన నుంచి ఒకరు ఇన్స్పైర్ అవ్వాలి అన్న కంటెంటే మేము చేస్తాము. దాన్ని ఎప్పుడు మీ అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు, మెగాస్టార్ గారు, మీరు చేసే ప్రతి సినిమా మా మాస్టర్గా ఛాన్స్ ఇవ్వండి. అన్ని పాటలు, ప్రతి పాటలు మెగాస్టార్ గారి స్టైల్ని, ఆ డాన్స్ని, ఆ బీట్ని కరెక్ట్గా క్యాచ్ చేసేది, కానీ కరెక్ట్గా థియేటర్ స్క్రీన్ చూపించేది, కానీ మా ఫ్యాన్స్ అందరికి కడుపు నిండా భోజనం పెట్టాలన్న మాస్టర్ గారు అయితే. ఇంకా ఎవరి వల్ల కాదు. వెంకటేష్ చిరంజీవి గారిదే ఆల్మోస్ట్ ఫ్యామిలీ స్టోరీ. ఇది మొత్తం చాలా బాగుంటుంది. ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్. ఫ్యామిలీస్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు సినిమాకి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేను మా ఫ్యామిలీతోనే వచ్చాను, ఫుల్ ఎంజాయ్ చేయగలిగారా? చేశారు. దొరుకుతాడు బాగా చేశారు మూవీ. ఇట్ ఈస్ నైస్ యాక్చువల్లీ. ఆయన మెగాస్టార్ అయినా ఇంక చెప్పనవసరం లేదు. జాయిన్ అవడం ఎలా అనిపించింది? అంటే చిరంజీవి గారితో సీన్స్ అన్ని ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. వెంకటేష్ జాయిన్ దగ్గర నుంచి ఇంకా సూపర్ హిట్. గట్టి కొట్టాడండి చిరంజీవి గారు. అంటే చిన్న డైలాగ్ ఉంటుంది, మీరు బాగా రెచ్చిపోతున్నారు కదా, చిన్న శాంపిల్ టచ్ ఇచ్చాను, మనం ఏంటో, మన సత్తా ఏంటో, మన క్రేజ్ ఏంటో, మన 150 సినిమాలను ఒక్కసారి కలిపి కొడితే ఎలా ఉంటుంది అనేది చూపించేశారు. అనిల్ రావుపూడి గారు మీరు మామూలు కాదండి. అన్నీ దాచేశారు మీరు. అస్సలు దొరకరు. ఇండస్ట్రీకి 4 స్తంభాలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు చూపిస్తే ఎలా అండి? నెక్స్ట్ పార్ట్ 2 ఉండాలి. అది మేము డిసైడ్ చేస్తున్నాం, మీరు పెట్టుకోవడం కాదు. పార్ట్ 2 ఉంటుందని మేము చెప్తున్నాము. నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్లో, ఆ సేవింగ్లో, ఆ సేవ్ చేసే విధానంలో బాలయ్య గారు హెలికాప్టర్ దిగాలి, నాగార్జున గారు డాన్లాగా వచ్చేయాలి, సెట్ అయిపోద్ది అంతే. స్టోరీ చాలా చిన్నది. రెగ్యులర్గా మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లల గొడవల్లో అది చాలా చిన్న స్టోరీ, కానీ ఇదేంట్రా అనే ఫీల్ కలగదు. ఆ టైమింగ్, ఆయన ఆ కథ తీసుకెళ్లే విధానం, ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసుకెళ్ళిపోయారు. రాజమౌళి గారి సినిమాకి లాస్ట్ ఒక స్టాంప్ పడుతుంది ఇట్లాగా, అలాగే సంక్రాంతి సినిమాకి మన అనిల్ రావుపూడి గారి స్టాంప్ పడిపోతుంది. ఎందుకంటే ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా అనిల్ రావుపూడి గారి అంటే రేపో మాపో కొంచెం పైకి వెళ్ళిపోయి ముసలమ్మ కూడా ఫ్యామిలీతో వచ్చేస్తే అనిల్ రావుపూడి గారి సినిమాకి వచ్చేస్తుంది. 5 సినిమాలో అమృతం మింగేసినట్టు ఉన్నాడు ఆయన. నిజంగా చిరంజీవి గారు అసలు మాకు మతిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. సో సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. పండింది సినిమా, పండింది అంతే. ఎమోషన్స్ కనెక్ట్ అయినాం, కామెడీ నవ్వుకున్నాం, రొమాన్స్. అఫ్ కోర్స్ అనిల్ రావుపూడి సినిమాల్లో మనం అంత రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, బట్ యా పాటలు ఓవరాల్ గా బాగున్నాయి. పాటలు మనకి ఆల్రెడీ చూసారు మీరు. మిసాల పిల్ల ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉండింది. అండ్ హుక్ స్టెప్ సాంగ్ అయితే
లిటరల్లీ సీటు మీద నిల్చోరు, సీటు మీద కూర్చోరు, మీరు సీటు మీద కూర్చోరు. అండ్ చెప్పా కదా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ సీన్స్ అని, ఆ టైంలో కూడా మీకు వచ్చే కిక్ వేరే, మీకు వచ్చే హై వేరే. సార్ అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్లో చాలా తక్కువే ఉంది కానీ అసలు సినిమాలో చాలా ఉంది, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, మీరు ఎవరు మిస్ అయ్యొద్దు. సాంగ్స్ అదిరిపోయాయి, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. అసలు చిరు కామెడీ టైమింగ్స్ అసలు మన పాత చిరుని ఎలా చూసామో మళ్ళీ అసలు ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ, అసలు ఎవరు మిస్ అయ్యదు. వెంకీ ఎంట్రీ ఇచ్చాక ఇక ఒక మూవీ ఒక హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా వీడైతే ఉక్కు స్టెప్పులు వేసేస్తున్నాడు థియేటర్లోనే. భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఇగో వస్తూ వెళ్ళటం, ఇవన్నీ కూడా అవి అలా కాదు, ఎలా ఉండాలనేది చూపించారు. చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్. 70 yearsలో ఆయన నటన చూస్తుంటే 30 to 40 years ఒక హీరో ఎలా అయితే చేస్తాడో, ఆహభావాలు కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా పండించారు. ఒకవైపు వెంకటేష్ వీళ్ళిద్దరిది నెక్స్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా నయనతార అద్భుతమైన డ్యాన్సులు, అసలుకి హుక్ స్టెప్ అందండి చివరి వరకు, అది మళ్ళా వస్తుంది అనుకునేసరికి చివరిలో మళ్ళా పెట్టాడు. అనిల్ రావిపూడికి సక్సెస్కి చిరునామాగా మారిపోయాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ నుంచి మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ తీసుకెళ్ళటం అనేది ప్రత్యేకంగా అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా సుష్మిత చిరంజీవి గారి కూతురు నిర్మాతగా దీనిలో వచ్చిన తీరు, ఆమెకి ఫస్ట్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆమెకు మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుందాం. సాహు గారిపాటికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేద్దాం. బుల్రాజు అయితే బాగా మళ్ళీ సంక్రాంతిలో చక్కగా అలరించాడు. పిల్లల నటన, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ అంటే భార్యాభర్తలో పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబ విలువలు ఎలా ఉండాలి, ఆ నైతికత అనేది చిన్న చిన్న దానికి వ్యాకుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి చూపించారు. ఏదైనా కానీ సంక్రాంతికి చిరంజీవి గారిది అనేది మరొకసారి నెరవేరు. ఇప్పటి వరకు 2026లో అయితే ఈ మూవీతో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. అనిల్ రావిపూడి గారు అగైన్ ఆయన కామెడీతో మంచిగా విన్ అయ్యారు. సో మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓవరాల్ హ్యాపీ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే చూస్తారు భయ్య. చాలా బాగుంది భయ్య, బాగుంది. ఇంటర్వెల్ కానీ లేకపోతే తర్వాత కానీ డాన్స్ కానీ స్టెప్స్ కానీ ఎంత కామెడీ అయితే ఇంకా ఎలాగో ఇది పొంగల్ కోసం. చిరంజీవి ఇంకా 100 సంవత్సరాలైనా కూడా ఇలాగే డ్యాన్స్ వేస్తాడు సార్. నిజంగా అసలు ఆ ఒక్కటి చాలు, ఆ చిరంజీవి డ్యాన్స్, ఆ కామెడీ టైమింగ్, అది ఒక్కటి చాలు సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడానికి. ఎక్సలెంట్, చాలు. చిరంజీవి అభిమానిగా నా జన్మ ధన్యం అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చిరంజీవి రియల్గా మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటాడు అదే టైపులో ఉంటుంది. ఆ కామెడీ, ఆ పంచింగ్ కూడా ఎక్సలెంట్ రియల్గా. చిరంజీవి గ్రేసు, కామెడీ, స్పెషల్ హుక్ స్టెప్, ఆ 72 సంవత్సరాల ఏజ్లో ఆ హుక్ స్టెప్ మామూలు విషయం కాదు సార్. అది చాలు, ఆ ఒక్క స్టెప్ చూస్తే చాలు జన్మధన్యం అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చేశాడు. ఈ సంక్రాంతికి మాత్రం కంపల్సరీగా బ్లాక్ బాస్టర్ హిట్, అందులో డౌట్ లేదు. అభిమానిగా కాదు, అందరూ కూడా. వెంకటేష్ కూడా అద్భుతంగా చేశాడు. అన్నా మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వచ్చిన మన శంకరవర ప్రసాద్. ఏందన్నా బామ్మో, మా బాసుని అనిల్ గారు మీకు దండం పెడతాను సార్. ఏం సినిమా తీసింది సార్, బాసుని చూపించిన విధానం సినిమా అంటే మైండ్ పోయింది రానా. స్టార్టింగ్ నుంచి ఏం కామెడీ రానా భయ్యా. ఒకటి చెప్తావయ్యా, ప్రతి కూరలో వేస్తాము కారం తప్పనిసరి, ప్రతి కూరలో వేస్తాము కారం తప్పనిసరి. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు విక్టరీ. అబ్బా ఏం బ్యాక్ ఇచ్చినా. నాకైతే సినిమా అందిపోయింది. ఆకాశంలో ఉంటుంది తార, ఏం యాక్టింగ్ చేసిందిరా నైనా తార. అసలే ఇటు బాసు ఇటు ఎంకి ఇద్దరి కాంబినేషన్ ఒకటి. బ్రో ఏంది బాసు సంగతి, ఏంది వెంకి సంగతి, ఏందన్నా ఏం కావాలన్నా ఒకటి చెప్తావయ్యా. సుష్మిత అక్క డాడీకి మంచి గిఫ్ట్ ఇచ్చినాక ప్రతి బర్త్డేకి ఇస్తాడు డాడీ గిఫ్ట్. కానీ ఈ సంక్రాంతికి ఇచ్చి ది బెస్ట్ మా శంకరవర ప్రసాద్. సుష్మిత అక్క సినిమా సూపర్ ఉంది. నాకైతే ఫుల్గా నవ్వుకున్నాను. అన్న నా ఫేవరెట్ ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రో మా మెగాస్టార్ చిరంజీవి, ఈ పండక్కి అల్లుళ్ళు వస్తారు, కానీ ప్రతి పండక్కి మెగా అన్నయ్య వస్తాడు, అలరిస్తాడు, మనందరినీ అందంగా చూపిస్తాడు. కాబట్టి ఇది మెగా బ్లాక్ బస్టర్స్. మెగా ఫ్యాన్స్ ఒక పెద్ద
హైప్. చిరంజీవి కామెడీ ఇంకా నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ వాళ్ళ ఇద్దరు డాన్స్ అయితే నిజంగా అసలు అదిరిపోయింది. 2 కళ్ళు కూడా సరిపోలేదు అనమాట చూడడానికి. ఇంకా ఈ సంక్రాంతికి అయితే అది పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోవాలన్నమాట. నిజంగా దద్దరిల్లిపోయింది. ఒక 3 hours 40 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. సో ఒకప్పుడు మేము టీవీలో ఏదైతే ఒక చందమామ కథలా ఆయన సినిమాలు చూసేవాళ్ళమో మళ్ళీ ఆ చందమామ కథ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది కదా మేము చూడాల్సిన బాస్, ఇది కదా వింటేజ్ బాస్ అనిపించింది. ఎక్కడ కూడా ప్రతిదీ ఒక గరాన మొగుడు రిఫరెన్స్ అయినా, లేదంటే ఒక గ్యాంగ్ లీడర్ రిఫరెన్స్ అయినా సరే, లేదంటే శంకర్ MBBS రిఫరెన్స్ అయినా సరే చాలా వరకు వాడుకున్నాడు. ఎక్కడ మరి ఏదో ఓల్డ్ సినిమాలు వాడేస్తున్న ఫీలింగ్ కాకుండా కొత్తగా చూపించాడు. ఆల్రెడీ చేసినవైనా సరే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. చెట్టబ్బాయి, గరాన మొగుడు, గ్యాంగ్ లీడర్ అన్ని కలిపి కొట్టినట్టుగా ఉంది. కావాలంటే ముగ్గురు మనలు కూడా వేసుకోండి. బట్ లైక్ యంగర్ జనరేషన్స్ నాలాంటి వాళ్ళు వెళ్ళి చూసేవాళ్ళు కూడా దీస్ మీమ్స్ అన్న ఏదైనా ఇట్ ఎంటర్టైన్స్ us. Like for example, Kundavadana, yeah, that meme just wow on a meme. They use it in places you don't expect. So uses in Thiru. Yeah, timing కానీ ఆ సీన్ లో ఎస్పెషల్లీ ఆ సీన్ కి రిలేట్ అయ్యి కదా ఇట్స్ రియల్లీ నైస్. చిరంజీవి గారు లుక్ యాక్చువల్లీ ఆసమ్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ దట్ గుడ్, బట్ చాలా బాగా కనిపిస్తున్నారు. అసలు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు అండ్ సూపర్. అసలు హీ లుక్స్ అమేజింగ్. ఆయన బాడీ మూమెంట్స్, ఆయన స్టెప్స్ అన్ని ప్రతి మూమెంట్ చిరంజీవి చూసినట్టు. ఎగ్జాక్ట్లీ వింటేజ్ హీరోలో ఎలా ఉన్నారో ఆయన బాడీ ఎంత బాగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ కానీ ఆయనలో ఉన్న గ్లామర్ కానీ బాగా యూజ్ చేసుకున్నారు, బాగా కనిపించారు. ముందు ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. చిరంజీవి గారి గ్రేస్, చిరంజీవి గారి టైమింగ్, చిరంజీవి గారి యాటిట్యూడ్తోనే ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోతుంటుంది. అక్కడక్కడ కామెడీ ఉంటుంది, బట్ ఓకే మనం చూసినంతే బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే పిల్లల మధ్యన ఎమోషన్ బాగుంటుంది. చిరంజీవి గారి యాటిట్యూడ్ కావచ్చు, లేదంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్ మాట్లాడుకున్నా సెకండ్ హాఫ్ మాట్లాడుకున్నా కామెడీని మాత్రం ఎక్కడ తగ్గనే ఉంది. అదే కామెడీ మాత్రం సినిమా అంతా కూడా చాలా బిల్డ్ చేసుకుంటే చాలా బాగా అనిపించారు. బట్ స్టోరీనే ఒక రొటీన్ స్టోరీ రాసుకుంటూ రొటీన్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ విధంగా తీసుకెళ్లారు. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా. చాలా హైగా ఉంటుంది అనమాట. నిజంగా చెప్తాను, అనిల్ రావుపూడి సగం లేపితే ఈయన సగం లేపుకున్నాడు సినిమాని. బట్ పండగకి వచ్చింది కాబట్టి ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. బట్ అదర్ ఆడియన్స్కి మళ్ళీ రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొంచెం యావరేజ్గానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అన్న, హ్యాపీగా వెళ్ళి మనం నవ్వుకుని సరదాగా బయటికి రావచ్చు అంతే. గ్యాంగ్ లీడర్ బ్లాక్ బనియన్ వేసుకోవడం అవన్నీ చాలా సిగ్నేచర్గా అనిపించింది. సో కొన్ని సీన్స్ పాత సినిమా నుంచి తీసుకున్నారు. పాటలు కూడా ఓకే, అన్ని ఎక్కువ తీసుకున్నారు. బట్ యా ఓవరాల్ వర్త్ వాచింగ్, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే నవరసాలు ఉన్నాయి ఈ సినిమాలో. దాదాపు ఒక సినిమాలో అన్ని ఉండవు. ఈ సినిమాలో నవరసాలు మేళవించి అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి ఒక ముందే మనకి ముష్టాన్న భోజనం అందించారు. అమ్మ తోడు చెప్తున్నా, మా పవర్ స్టార్ అన్నని చెప్తున్నా, అదే విధంగా మా రామ్ చరణ్ అన్నని చెప్తున్నా, అదే విధంగా మా అల్లు అర్జున్ అన్నని చెప్తున్నా. మెగాస్టార్ చూసి నేర్చుకొని మీరు చేసేది ఒక ఎత్తైతే మెగాస్టార్ అంతకు మించి చేస్తున్న డ్యాన్స్ మాత్రం ఇంకా చాలనా, మీరు సరిపోరు. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో వరుసగా రాజమౌళితో సహా వరుసగా 9 హిట్లు కొట్టిన ఘనత ఎవరిదంటే అనిల్ రాయపూడి గారికి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడకపోతే వాళ్ళ జన్మ ధర్మం కాదు. నాయనదార ఆమె ఆయన పేరు పెట్టడం అవసరం లేదు. నాయనదార మనం నువ్వు బుడ్డగున్నప్పుడు నేను బుడ్డగుండే గ్లామర్ బ్యూటీ. ఇప్పుడు ఇంకా కిరాకుంది. ఆమె 18 సంవత్సరాలు అమ్మాయిలా కొడుతుంది. కాకపోతే అమ్మ ఏజ్ ఆమెకు ఇక లైట్ ఇంకా కామెంట్ తెలుసుకోండి. ఒక్కటని కాదండి, చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో. ఒక్కొక్క ఎలిమెంట్కి అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. కామెడీ టైమింగ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే హిలీరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో మేజర్ ఆస్పెక్ట్స్ వెంకటేష్ గారు అపీరియన్స్. వెంకటేష్ గారు స్క్రీన్ ప్రజెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మూవీ. అసలు వాళ్ళిద్దరి కాంబో అయితే నాకైతే మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కాంబో గుర్తుకొచ్చింది. సూపర్, చాలా బాగుంది. ప్రీవియస్ మూవీస్ చిరంజీవి కామెడీ మిస్ అయ్యాను, కానీ ఈ సినిమా మూవీ కామెడీ ఎంతో చాలా బాగుంది. సినిమా అయితే సంక్రాంతికి ఈ సినిమా విన్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది.
రఫ్ ఆడించేద్దాం. సినిమాని నమ్ముకొని ఫాస్ట్ నమ్ముకొని కష్టపడితే సక్సెస్ ఇదిరా మొన్న గిరా 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 ఇయాలేమో ఇష్టం కానీ నాకే చాలా చాలా బాగా గ్రేస్ అన్న చాలా కష్టం కానీ మాస్టర్ కష్టపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రతి ఒక్కరు కష్టపడ్డారు.